ఈనాడు చాలామంది వారికి వీరికి ఆ పరిస్థితికి ఈ పరిస్థితికి భయపడుతున్నారంటే దైవ భయం లేదు అని అర్థం. మనం దేవునికి భయపడితే ఇంకెవ్వరికి భయపడాల్సిన పని లేదు, ఏ పరిస్థితికి భయపడాల్సిన పని లేదు. అదే ప్రభువు కూడా అంటున్నాడు, ఆత్మను శరీరాన్ని కలిపి నరకంలో వేయగలిగినటువంటి నాకు మీరు భయపడండి. ఏ మనిషికి మీరు భయపడొద్దు, మీరు ధైర్యంగా నా మాటలు ప్రకటించండి అన్నాడు. ప్రియులారా, దేవుని మాటలు ప్రకటించబడినప్పుడు అనేక ఆత్మలు రక్షింపబడతాయి, పరిచర్యలు దీవెనకరంగా ఉంటాయి. నరకం నుంచి ప్రజలు తప్పించబడి దేవుని రాజ్యంలోనికి వస్తారు. ఒక ఆత్మను రక్షించటానికి శక్తి కలిగింది దేవుని వాక్యం. ఒక మనిషిని పాప బంధకాల్లో నుంచి విడిపించగలిగింది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని, దేవుని మాటల్ని ధైర్యంగా ప్రకటించాలి, మనం నమ్మకంగా ప్రకటించాలి. ఎన్నో ఆత్మలు నరకానికి వెళ్తూ ఉన్నాయి, తెలియదు వారికి. కనుక ఎప్పుడు కూడా మనం ఏ పరిస్థితికి, ఏ మనిషికి భయపడకుండా దేవుని కొరకు ధైర్యంగా మాట్లాడుతూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం, ఆయన కొరకే మాట్లాడదాం, ప్రకటిద్దాం. ప్రభు చీకట్లో చెప్తాడు, మనకి వెలుగులో చెప్దాం, చెవిలో చెప్తాడు, మిద్దెల మీద ప్రకటిద్దాం. అంటే ప్రభువు మనకి గదిలో నేర్పిన ప్రతిదీ ధారాళంగా ప్రజల మధ్య ప్రకటించి అనేకుల ఆశీర్వాదానికి మనం కారణం అవుదాం. దేవుని రాజ్యాన్ని అలా నింపుదాం. ఇప్పటి నుంచి దేవునికే భయపడతాం కదా మనం. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మీ అందరికీ ఉండును గాక. ఆమేన్.